తన కూతురు ముందు ఆ కుర్రాన్ని అతి కిరాతంగా నరికి చంపేశాడు. 223 మంది మావోయిస్టులు చంపబడ్డారు. నేను ప్రేమించి పెళ్లి చేసుకున్న అబ్బాయిని అమ్మాయి తండ్రి వేట గొడవలతో నరికి చంపేశాడు. విషయం ఏంటంటే అమ్మాయి అబ్బాయి ఇంట్లో ఇష్టం లేకపోయినా పెళ్లి చేసుకోవడం జరిగింది. ఆ తర్వాత పోలీసులు సెటిల్మెంట్ కూడా చేశారు. కానీ సెటిల్మెంట్ అయినప్పటికీ తండ్రి పగ పెట్టుకున్నాడు. 3 నెలల తర్వాత అమ్మాయి అబ్బాయి బైక్ మీద వెళ్తుండగా అమ్మాయి తండ్రి తన కూతురు ముందు ఆ కుర్రాన్ని అతి కిరాతంగా నరికి చంపేశాడు. చంపేసి పోలీస్ స్టేషన్ లో లొంగిపోవడం జరిగింది. ఈ మధ్య ఇలాంటి చాలా దుర్మార్గ పనులు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఈ రోజుల్లో కుదిరితే పేరెంట్స్ ఒప్పించుకోవడం ట్రై చేయండి. మంచిగా లైఫ్ లో సెటిల్ అవ్వండి. సెటిల్ అయితే ఆటోమేటిక్ గా వాటి అంతా అవే వస్తాయి. ప్రేమని గెలవాలే కానీ ప్రేమ కోసం చచ్చిపోకూడదు. మొన్న ఛత్తీస్గఢ్లో 200 మంది మావోయిస్టులు సరెండర్ అయిపోయారు. దీనికి గవర్నమెంట్ వాళ్ళని ఎంతగానో అభినందించింది. 2024 నుంచి 2025 వరకు 223 మంది మావోయిస్టులు చంపబడ్డారు. ప్రస్తుతం ఉన్న జనరేషన్లో ఇంకా తుపాకీ పట్టుకుని అడవులకు వెళ్ళి పోరాడితే ఏం రాదు. మన హక్కుల కోసం గొంతే ఆయుధంగా చేసుకుని ముందుకొచ్చి పోరాడాలి. అప్పుడే మన హక్కులు పొందగలం. నాటి శాంతితో కూడిన పోరాటాలే రేపటికి పునాది. ప్రశ్నించు గట్టిగా, పోరాడు చివరి వరకు. చెన్నైలో నడి రోడ్డు మీద వ్యక్తిని నరికి చంపేశారు. ఇతను రూలింగ్ పార్టీ DMK నేత. విషయం ఏంటంటే ఇతను గత ఏడాది ఒక లాయర్ ని ముక్కలుగా నరికి చంపేశారు. గతంలో హత్యలు, మనుషులు కొట్టడాలు, బెదిరించాలు ఇలాంటి మరెన్నో కేసులు ఇతని మీద ఉన్నాయి. ఇతను నేను జైలు నుంచి రిలీజ్ అవగానే ఒక్కసారిగా కొంతమంది దొండగులు అతన్ని నడి రోడ్డు మీద నరికి చంపేశారు. విషయం ఏంటంటే కత్తి పట్టిన వాడు ఏ నాటికైనా ఆ కత్తితోనే పోతాడు. చావు ఎటు నుంచి వస్తుందో తెలియదు.